హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ వీడియోలో మనం సిలాజిజమ్స్లో ఓన్లీ పాజిటివ్ స్టేట్మెంట్స్ చూసినాం కదా. ఈ వీడియోలో మనం ఈరోజు నెగిటివ్ స్టేట్మెంట్స్ చూద్దాము. నెగిటివ్ స్టేట్మెంట్స్ వచ్చేసి రెండు ఉంటాయి. అవి ఏంటంటే నో అండ్ సమ్ నాట్. ఈ నెగిటివ్ స్టేట్మెంట్స్ యొక్క బేసిక్ డయాగ్రామ్స్ అలానే వాటిని యూజ్ చేస్తూ కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఈ వీడియోలో చేద్దాం. నెగిటివ్ స్టేట్మెంట్స్ వచ్చేసి రెండు ఉంటాయి. అవి వచ్చేసి నో అండ్ సమ్ నాట్. ప్రతి ఒక్క నెగిటివ్ స్టేట్మెంట్కి మనం సపరేట్గా ఎగ్జాంపుల్స్ చేస్తూ నీట్గా క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ నెగిటివ్ స్టేట్మెంట్ వచ్చేసి నో ఏ ఈజ్ బి. దీని బేసిక్ డయాగ్రామ్ ఎలా వేసుకోవాలంటే రెండు సర్కిల్స్ ఇండివిజువల్గా వేసుకొని మధ్యలో ఒక క్రాస్ సింబల్ వేసుకోవాలి. దాని బేసిక్ డయాగ్రామ్ వచ్చేసి నో ఏ ఈజ్ బి. ఈ నో ఏ ఈజ్ బి దాని మీనింగ్ ఏంటి అంటే ఏ అనేది ఎప్పుడు బితో కలవదు, అలానే బి అనేది ఏతో కలవదు. నో ఏ ఈజ్ బి అన్నా నో బి ఈజ్ ఏ అన్నా రెండు సేమ్. నెక్స్ట్ నెగిటివ్ స్టేట్మెంట్ వచ్చేసి సమ్ నాట్ అనేది దాని బేసిక్ డయాగ్రామ్ ఎలా వేసుకోవాలంటే సమ్ ఏ ఆర్ నాట్ బి అని రాసుకున్న తర్వాత రెండు ఇండివిజువల్ సర్కిల్స్ సేమ్ వేసుకోవాలి. దాంట్లోపల ఏలో కొంత భాగం బి అవ్వదు అని అర్థం. సమ్ ఏ ఆర్ నాట్ బి. ఏలో కొంత పార్ట్ అంటే అది ఏదైనా అవ్వచ్చు. ఏదైనా కొంచెం పార్ట్ ఏ లోపల అది బి అవ్వదు అని దాని అర్థం. ప్రతి ఒక్కరూ ఎగ్జామ్స్లో సమ్ నాట్ దగ్గర చాలా ఇబ్బంది పడుతుంటారు. అందుకు నేను దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాన్ని క్లియర్ చేస్తాను చూడండి. ఇక్కడ నేను స్టేట్మెంట్స్ ఏమీ రాయట్లేదు. దాని బేసిక్ డయాగ్రామ్స్ డైరెక్ట్గా తీసుకొని ఒక కన్క్లూజన్ తీసుకొని దాన్ని మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ ఏం తీసుకున్నాను అంటే సమ్ ఏఆర్బి అండ్ సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి నో బిఈసి అని ఈ రెండు స్టేట్మెంట్స్ తీసుకున్నాను. ఈ రెండు స్టేట్మెంట్స్కి ఒక కన్క్లూజన్ తీసుకుంటాను. ఆ కన్క్లూజన్ సమ్ నాట్కి రిలేటెడ్గా తీసుకుంటాను. ఆ కన్క్లూజన్ ఏంటంటే సమ్ ఏ ఆర్ నాట్ సి అని తీసుకున్నాను. దాన్ని మనం ఒకసారి చేసి చూద్దాం. ఏలో కొంత సి కాదు అని అక్కడ ఉంది. ఎందుకు అంటే ఇక్కడ నేను రెడ్ కలర్గా హైలైట్ చేసిన సెక్షన్ ఏ బికి మధ్యలో రెడ్ కలర్ ఉంది కదా. బి అనేది సికి నో రిలేషన్లో ఉంది. అదే కొంచెం ఏ పార్ట్ అనేది బిలో ఉంది. కాబట్టి సమ్ ఏ ఆర్ నాట్ సి అనేది కరెక్ట్. అవే స్టేట్మెంట్స్కి ఇంకో కన్క్లూజన్ తీసుకుంటున్నాను చూడండి. సమ్ సి ఆర్ నాట్ ఏ. ఇక్కడ సికి ఏబితో సమ్ రిలేషన్ అనేది లేదు. కాబట్టి ఇక్కడ ఆల్టర్నేట్ డయాగ్రామ్ గీసుకోండి. ఆల్టర్నేట్ డయాగ్రామ్ ఏం చేస్తారంటే ఏ సమ్ ఏ ఈ సి అన్నట్లు గీసుకోండి. అప్పుడు మళ్ళీ ఒకసారి స్టేట్మెంట్స్ అన్నీ చదివి అవి ఏమీ ఇంటరప్షన్ కాకుండా సమ్ ఏ ఈ సి అనేది ట్రూ అయితే అప్పుడు మెయిన్ కన్క్లూజన్ వచ్చేసి ఫాల్స్ అవుతుంది. కాబట్టి ఇక్కడ సమ్ సి ఆర్ నాట్ ఏ అనేది ఫాల్స్. అదే ఒకవేళ సమ్ ఏఈసి అనేది స్టేట్మెంట్స్ ఇంటరప్ట్ చేస్తూ ఫాల్స్ అయితే ఇక్కడ మెయిన్ కన్క్లూజన్ వచ్చేసి ట్రూ అవుతుంది. మెయిన్ కన్క్లూజన్ ట్రూ అయిపోతుంది. అంటే రివర్స్ తీసుకోవాలి అంతే. ఇప్పుడు ఈ నెగిటివ్ స్టేట్మెంట్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం చూడండి. ఇక్కడ స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్స్ ఇచ్చారు. స్టేట్మెంట్స్ చూద్దాం. 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు, 2 కన్క్లూజన్స్ ఇచ్చారు. స్టేట్మెంట్స్ ఫస్ట్ స్టేట్మెంట్ ఆల్ సాంగ్స్ ఆర్ పోయమ్స్. సెకండ్ స్టేట్మెంట్ ఆల్ poems are rhymes. థర్డ్ స్టేట్మెంట్ నో రైమ్స్ ఈజ్ అ పారాగ్రాఫ్. ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. 3 స్టేట్మెంట్స్కి బేసిక్ డయాగ్రామ్ తీసుకున్నాము. సాంగ్స్ అనేది పోయమ్స్ లోపల ఉంటుంది. పోయమ్స్ అనేది రైమ్స్ లోపల ఉంటుంది. రైమ్స్కి పారాగ్రాఫ్కి నో రిలేషన్ ఉంది.
ఇప్పుడు కన్క్లూజన్స్ చూద్దాము. ఫస్ట్ కన్క్లూజన్, నో సాంగ్ ఈజ్ అ పారాగ్రాఫ్ అని కన్క్లూజన్లో అంటున్నారు. నో సాంగ్ ఈజ్ అ పారాగ్రాఫ్. ఇక్కడ రైమ్స్కి పారాగ్రాఫ్కి నో రిలేషన్ ఉంది. సాంగ్ అనేది రైమ్లోనే ఉంది, పోయం అనేది కూడా రైమ్లోనే ఉంది. కాబట్టి సాంగ్ రైమ్లో ఉంది కాబట్టి రైమ్కి పారాగ్రాఫ్కి నో రిలేషన్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఉంది సాంగ్కి పారాగ్రాఫ్కి కూడా నో రిలేషన్ ఉంటుంది. కాబట్టి నో సాంగ్ ఈజ్ అ పారాగ్రాఫ్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్ ఇక్కడ. నెక్స్ట్ కన్క్లూజన్, నో పోయం ఈజ్ ఏ పారాగ్రాఫ్. నో పోయం ఈజ్ ఏ పారాగ్రాఫ్. పోయం కూడా రైమ్లోనే ఉంది ఇక్కడ కాబట్టి రైమ్కి పారాగ్రాఫ్కి నో రిలేషన్ ఉంది కాబట్టి పోయంకి పారాగ్రాఫ్కి నో రిలేషన్ ఉంటే అది కరెక్టే అనమాట. ఇక్కడ నో పోయం ఈజ్ ఏ పారాగ్రాఫ్ అనేది కరెక్ట్ కన్క్లూజన్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బోత్ 1 and 2 ఫాలోస్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సమ్ నాట్ కన్క్లూజన్తో చూద్దాం. స్టేట్మెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్, సమ్ పేపర్స్ ఆర్ పెన్స్. సెకండ్ స్టేట్మెంట్, ఆల్ పెన్స్ ఆర్ స్కేల్స్. థర్డ్ స్టేట్మెంట్, నో స్కేల్ ఈజ్ మార్కర్స్. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ సమ్ పేపర్స్ ఆర్ పెన్స్, తర్వాత ఆల్ పెన్స్ ఆర్ స్కేల్స్, అన్ని పెన్స్ స్కేల్స్, తర్వాత స్కేల్కి మార్కర్స్కి నో రిలేషన్ ఉంది. ఇప్పుడు మనం కన్క్లూజన్స్ చూద్దాం. ఫస్ట్ కన్క్లూజన్ వచ్చేసి సమ్ పేపర్ ఆర్ నాట్ మార్కర్ అంటున్నాడు. కొంచెం పేపర్ మార్కర్ కాదు అని అంటున్నాడు. ఇప్పుడు బ్లూ కలర్తో నేను హైలైట్ చేసినది సమ్ పేపర్ అనమాట. ఆ పేపర్ అనేది మార్కర్ కాదు. ఎందుకు అంటే నో స్కేల్కి మార్కర్కి నో రిలేషన్ ఉంది. ఆ సమ్ అనేది పేపర్కి స్కేల్కి సమ్ రిలేషన్ ఉంది కాబట్టి దాంట్లోది మార్కర్ కాదు. కాబట్టి ఫస్ట్ కన్క్లూజన్ ట్రూ. సెకండ్ కన్క్లూజన్ వచ్చేసి సమ్ స్కేల్ ఆర్ నాట్ మార్కర్. ఇక్కడ స్కేల్లో కొంచెం మార్కర్ కాదు అంటున్నాడు కానీ మనకు స్టేట్మెంట్లో స్కేల్ మొత్తం మార్కర్ కాదు అంటున్నాడు కాబట్టి సమ్ స్కేల్ ఆర్ నాట్ మార్కర్ అనేది ఇక్కడ కరెక్ట్ కన్క్లూజన్. థర్డ్ కన్క్లూజన్, సమ్ మార్కర్ ఆర్ నాట్ పేపర్. ఇక్కడ కొన్ని మార్కర్ పేపర్ కాదు అని అంటున్నాడు కానీ ఇక్కడ మార్కర్కి వేటితో ఏ రిలేషన్ లేదు కాబట్టి మనం ఆల్టర్నేట్ డయాగ్రామ్ తీసుకోవాలి. మార్కర్ తీసుకొని పోయి సమ్ మార్కర్ ఆర్ పేపర్ అని అట్లా చూడండి. అక్కడ మనం స్టేట్మెంట్స్ అన్నీ చదివితే ఏది ఇంటరప్షన్ కాకుంటే సమ్ మార్కర్ ఆర్ పేపర్ అనేది ట్రూ అయితే మెయిన్ కన్క్లూజన్ వచ్చేసి ఫాల్స్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బోత్ 1 and 2 ఫాలోస్. ఇక్కడ ఆల్టర్నేట్ డయాగ్రామ్ తీసుకోకుండా కూడా మనం చేయొచ్చు. అది ఎలానో నేను చెప్తా చూడండి. సమ్ మార్కర్ ఆర్ నాట్ పేపర్ అంటున్నాడు కదా. సమ్ మార్కర్ ఆర్ నాట్ పేపర్, మార్కర్కి పేపర్కి అసలు ఏ రిలేషన్ లేదు కాబట్టి మార్కర్కి పేపర్కి ఏ రిలేషన్ లేదు కాబట్టి మనం ఏ రిలేషన్ చెప్పలేము. కానీ వాడు డెఫినెట్గా సమ్ మార్కర్ ఆర్ నాట్ పేపర్ అని చెప్తున్నాడు కాబట్టి అలా కూడా డైరెక్ట్గా చేయొచ్చు ఆల్టర్నేట్ డయాగ్రామ్ లేకుండా కూడా. చాలా మెథడ్స్ ఉంటాయి. నేనైతే ఎగ్జామ్లో ఏది రికమెండ్ చేస్తాను అంటే ఈ ఆల్టర్నేట్ డయాగ్రామ్ కాకుండా మామూలుగా డైరెక్ట్ చూసి ఆన్సర్ చేసేలా చేసేయండి. అప్పుడు మనకు ఎగ్జామ్లో టైం సేవ్ అవుతుంది అనమాట. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 1 and 2 ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్ స్టేట్మెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్, సమ్ పేపర్స్ ఆర్ పెన్స్. సెకండ్ స్టేట్మెంట్, ఆల్ పెన్స్ ఆర్ స్కేల్స్. థర్డ్ స్టేట్మెంట్, నో స్కేల్ ఈస్ మార్కర్స్. దానికి బేసిక్ డయాగ్రామ్ తీసుకోండి. సమ్ పేపర్స్ ఆర్ పెన్స్, కొన్ని పేపర్స్ పెన్స్. ఆల్ పెన్స్ ఆర్ స్కేల్స్, అన్ని పెన్స్ వచ్చేసి స్కేల్స్. స్కేల్కి మార్కర్స్కి నో రిలేషన్ ఉంది. ఇప్పుడు మనం కన్క్లూజన్ చూద్దాం. ఫస్ట్ కన్క్లూజన్ వచ్చేసి నో మార్కర్ ఈస్ పేపర్. ఏ మార్కర్ పేపర్ కాదు అని అంటున్నాడు. ఒకసారి గమనించండి, మార్కర్కి పేపర్కి ఏదైనా రిలేషన్ ఉందా? లేదు. అంటే వాడు కాన్ఫిడెంట్గా ఏమంటున్నాడు, నో మార్కర్ ఈజ్ ఏ పేపర్ అంటున్నాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆల్టర్నేట్ డయాగ్రామ్ గీసుకుందాం. ఒకటి ఈ ఆల్టర్నేటివ్ డయాగ్రామ్ ఎలా గీసుకోవాలి అంటే నోకి సమ్,
సమ్ నాట్కి ఆల్ అనమాట. ఇవి ఏమంటారు అంటే కాంప్లిమెంటరీ పేర్స్ అంటారు ఆల్టర్నేటివ్ డయాగ్రామ్స్కి గీసుకోనికి. ఇప్పుడు మార్కర్ వచ్చేసి నో బదులు సమ్ పెట్టేసి సమ్ మార్కర్ ఆర్ పేపర్స్ చేసేయండి. అక్కడ స్టేట్మెంట్స్ అన్నీ చదవండి. ఒకవేళ స్టేట్మెంట్స్ ఏమీ ఇంటరప్షన్ కాకుండా ఆ సమ్ మార్కర్స్ ఆర్ పేపర్ అనేది కరెక్ట్ అయితే మెయిన్ కన్క్లూజన్ వచ్చేసి ఫాల్స్ అయిపోతుంది. కాబట్టి నో మార్కర్ ఈజ్ ఎ పేపర్ అనేది ఫాల్స్. నెక్స్ట్ కన్క్లూజన్ వచ్చేసి నో మార్కర్ ఈజ్ పెన్ అన్నాడు. నో మార్కర్ ఈజ్ పెన్ అన్నాడు. అది చూస్తుండే మనం డైరెక్ట్గా చెప్పేయచ్చు. ఎందుకు అంటే మార్కర్కి స్కేల్స్కి నో రిలేషన్ ఉంది, స్కేల్ లోపలనే పెన్ ఉంది కాబట్టి అది కరెక్ట్ అయిపోతుంది. అట్లా ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 2 ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్ స్టేట్మెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్ ఆల్ కేక్ ఆర్ స్వీట్, అన్ని కేక్స్ స్వీట్. సెకండ్ స్టేట్మెంట్ నో స్వీట్ ఈజ్ చాక్లెట్, ఏ స్వీట్ చాక్లెట్ కాదు అంటున్నాడు. థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి ఆల్ స్వీట్ ఆర్ గుడ్స్, అన్ని స్వీట్ గుడ్స్ అంటున్నాడు. సమ్ గుడ్స్ ఆర్ బెస్ట్, కొన్ని గుడ్స్ బెస్ట్ అంటున్నాడు. ఇలా మనం బేసిక్ డయాగ్రామ్ గీసుకుందాం. ఇప్పుడు కన్క్లూజన్స్ చూద్దాం. ఫస్ట్ కన్క్లూజన్ సమ్ చాక్లెట్ ఆర్ నాట్ బెస్ట్, సమ్ చాక్లెట్ ఆర్ నాట్ బెస్ట్ అంటున్నాడు. కాబట్టి చాక్లెట్కి పక్కనున్న దేనికి ఏ రిలేషన్ లేదు కాబట్టి ఇక్కడ మనం ఆల్టర్నేటివ్ డయాగ్రామ్ వేసుకుంటే స్క్రీన్ మీద చెప్పాను, కానీ చెప్పడం మాత్రం డైరెక్ట్గా చెప్తాను చూడండి. చాక్లెట్కి బెస్ట్కి ఏ రిలేషన్ లేదు అంటే మనం ఏం చెప్పలేము అనమాట. కానీ వాడు డెఫినెట్గా సమ్ చాక్లెట్ ఆర్ నాట్ బెస్ట్ అన్నాడు కాబట్టి అది కన్క్లూజన్ తప్పు అయిపోతుంది. ఇప్పుడు సెకండ్ కన్క్లూజన్ చూద్దాం. సమ్ చాక్లెట్ ఆర్ నాట్ గుడ్ అన్నాడు. సమ్ చాక్లెట్ ఆర్ నాట్ గుడ్ అన్నాడు. ఇక్కడ చూడండి నో రిలేషన్ అనేది స్వీట్కి చాక్లెట్కి మధ్యనే ఉంది, గుడ్కి సంబంధమే లేదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు సమ్ చాక్లెట్ ఆర్ నాట్ గుడ్ అంటున్నాడు. చాక్లెట్కి గుడ్కి సమ్ నాట్ రిలేషన్ ఉంది అని అంటున్నాడు, కానీ అది మనం చెప్పలేము కాబట్టి అది కూడా తప్పు అయిపోతుంది. కానీ ఇక్కడ నేను స్క్రీన్ మీద మాత్రం మీకు ఆల్టర్నేటివ్ డయాగ్రామ్ వేస్తూ స్టేట్మెంట్స్ అన్నీ చదివి అది ఒకవేళ ఇంటరప్ట్ అయితే రాంగ్ లేదా ఆల్టర్నేటివ్ డయాగ్రామ్ రాంగ్ అయిపోతుందని, లేదా ఇంటరప్ట్ కాకుండా ఆల్టర్నేటివ్ డయాగ్రామ్ కరెక్ట్ అయిపోతుందని చెప్పినాను. కానీ డైరెక్ట్గా చేస్తే మనకు బెనిఫిట్ ఉంటుంది బాగా ఎగ్జామ్స్లో. మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తే సిలాజిజమ్స్ చాలా అంటే చాలా ఈజీ. నెక్స్ట్ కన్క్లూజన్ సమ్ గుడ్ ఆర్ నాట్ చాక్లెట్ అంటున్నాడు. కొంచెం గుడ్లో కొంచెం చాక్లెట్ కాదు అంటున్నాడు. అవును, ఎందుకు అంటే గుడ్లో కొంచెం పార్ట్ వచ్చేసి ఇక్కడ కేక్ అండ్ స్వీట్ ఆక్యుపై చేశాయి కాబట్టి స్వీట్కి చాక్లెట్కి నో రిలేషన్ ఉంది కాబట్టి సమ్ గుడ్ ఆర్ నాట్ స్వీట్ అనేది ట్రూ కన్క్లూజన్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఓన్లీ కన్క్లూజన్ 3 ఫాలోస్. నెక్స్ట్ క్వశ్చన్ స్టేట్మెంట్. స్టేట్మెంట్ 1 సమ్ ట్రీ ఆర్ పేపర్. సెకండ్ స్టేట్మెంట్ సమ్ పేపర్ ఆర్ పెన్. థర్డ్ స్టేట్మెంట్ ఆల్ పెన్ ఆర్ కార్. ఫోర్త్ స్టేట్మెంట్ ఆల్ కార్ ఆర్ ట్రక్. ఫిఫ్త్ స్టేట్మెంట్ నో ట్రక్ ఈజ్ సైకిల్. స్టేట్మెంట్స్ ఎక్కువ ఎందుకు తీసుకున్నా అంటే మీకు ప్రాక్టీస్ ఎక్కువ చేపించడానికి అన్నట్లు తీసుకున్నాను. చూడండి స్టేట్మెంట్స్ యొక్క బేసిక్ డయాగ్రామ్స్ గీసుకుందాము.
ఓకే, ఇప్పుడు ఫస్ట్ కన్క్లూజన్ చూద్దాం. సమ్ పేపర్ ఆర్ నాట్ సైకిల్. పేపర్లో కొంత భాగం సైకిల్ కాదు అంటున్నాడు. అవును, పేపర్లో సగం భాగం ఆ బ్లూ కలర్ హైలైట్ చేస్తున్నా కదా, ఆ పార్ట్ అనేది సైకిల్ కాదు. కాబట్టి కన్క్లూజన్ 1 వచ్చేసి ట్రూ. ఇప్పుడు కన్క్లూజన్ 2 చూద్దాం. సమ్ సైకిల్ ఆర్ నాట్ ట్రీ. కొన్ని సైకిల్ ట్రీ కాదు అని అంటున్నాడు. చూడండి, సైకిల్కి ట్రీకి ఏ రిలేషన్ లేదు, అందుకు మనం ఆల్టర్నేటివ్ డయాగ్రామ్ తీసుకున్నాము. అప్పుడు సమ్ సైకిల్ ఆర్ ట్రీ అనేది ట్రూ అయిపోతుంది. కాబట్టి మనం మెయిన్ కన్క్లూజన్ వచ్చేసి ఫాల్స్ అయిపోతుంది. ఇప్పుడు మనం థర్డ్ కన్క్లూజన్ చూద్దాం. సమ్ ట్రీ ఆర్ నాట్ సైకిల్ అని అంటున్నాడు. కొన్ని ట్రీస్ సైకిల్ కాదు అని అంటున్నాడు. కాబట్టి ట్రీకి సైకిల్కి ఏ రిలేషన్ లేదు, కాబట్టి మనం ఆల్టర్నేటివ్ డయాగ్రామ్ తీసుకుందాము. ఇప్పుడు ఆ ట్రీస్ తీసుకొచ్చి సమ్ ట్రీస్ ఆర్ సైకిల్స్ అని మనం బేసిక్ డయాగ్రామ్ గీసుకుందాము. ట్రీస్కి ఇంకోటి కనెక్షన్ ఏముంది, సమ్ పేపర్ ఆర్ ట్రీ కూడా ఉంది, అది కూడా తెచ్చి అక్కడ కనెక్షన్ చేసుకోండి. ఇప్పుడు స్టేట్మెంట్స్ చదివితే అక్కడ ఏ ఇంటరప్షన్ లేకపోతే ఇక్కడ సమ్ అనేది ట్రూ అయిందనుకో మెయిన్ కన్క్లూజన్ ఫాల్స్ వచ్చేస్తుంది. కాబట్టి కన్క్లూజన్ 3 వచ్చేసి ఫాల్స్. లాస్ట్ కన్క్లూజన్ వచ్చేసి సమ్ కార్ ఆర్ నాట్ సైకిల్ అంటున్నాడు. కార్లో కొంత పార్ట్ సైకిల్ కాదు అంటున్నాడు. అవును, కార్ అనేది మన ట్రక్ లోపల ఉంది కాబట్టి హోల్ పార్ట్ సైకిల్ కాదు అంటున్నాడు. కాబట్టి సమ్ కార్ అనేది నాట్ సైకిల్, అది కన్క్లూజన్ ట్రూ. ఫోర్త్ కన్క్లూజన్ వచ్చేసి ట్రూ. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 1 and 4 ఫాలోస్. ఓకే, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేద్దాము. నెక్స్ట్ ఎదర్ ఆర్ కేసెస్, పాసిబిలిటీ కేసెస్, ఇంకా ఓన్లీ ఎ ఫ్యూ ఇలాంటి కాన్సెప్ట్స్తో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకు ఇలానే రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మన ఛానల్ వచ్చేసి 300 సబ్స్క్రైబర్స్కి చాలా క్లోజ్గా ఉంది, కాబట్టి తొందరగా సబ్స్క్రైబ్ కొట్టేయండి. Thanks for watching, friends.